నగరంలోని ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో భావతరంగాలు పేరిట విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చరిత్రక అంశాలకు సంబంధించి, మరోవైపు ప్రస్తుత పరిస్థితులు, పాత్రికేయ రంగం, రాజకీయ పరిస్థితులు తదితర అంశాలపై తమదైన శైలిలో విశ్లేషించారు. విద్యార్థులు, ముఖ్యంగా కళాశాల స్థాయి విద్యార్థులు తమ పాఠ్యాంశాలతో పాటు ఇటు చరిత్ర, మరోవైపు ఆధునిక రాజకీయ పరిస్థితులను కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇదే అంశమై విశాఖలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక దండి మాట్లాడుతూ కార్యక్రమ వివరాలను తెలియజేశారు. జనవిజ్ఞాన వేదిక ఒపాక్ సంయుక్తంగా భావతరంగం వి ద పీపుల్ యునైటెడ్ అగేన్స్ట్ ద డివైడ్ అనే ఒక కార్యక్రమాన్ని ఈరోజు విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారు, ప్రొఫెసర్ సత్యనారాయణ గారు, ప్రొఫెసర్ జార్జ్ విక్టర్ గారు, అలాగే జనవిజ్ఞాన వేదిక నేషనల్ ప్రెసిడెంట్ బ్రహ్మారెడ్డి గారు. వీళ్ళందరూ కూడా ఈరోజు భారతదేశంలో జరుగుతున్న మతోన్మాత రాజకీయాల కోసం, దేశభక్తి పేరుతో జరుగుతున్న మతోన్మాత రాజకీయాల కోసం మాట్లాడడానికి, అలాగే ఈరోజు మరి ముఖ్యంగా వాట్సాప్లోనూ సోషల్ మీడియాలోనూ తప్పుడు ప్రచారం, మన ఫౌండింగ్ ఫాదర్స్ అయిన గాంధీ, నెహ్రూ మీద జరుగుతున్న తప్పుడు ప్రచారాలు, కథనాల మీద మాట్లాడడానికి ఈరోజు ముఖ్య అతిథులుగా వీళ్ళు వచ్చేశారు. అంతేకాకుండా ఈరోజు కులం, మతం అనే పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు. కులం, మతం కోసం మాట్లాడకూడదని కాదు, బట్ కులం, మతం కోసం ఎంతవరకు మాట్లాడాలో మనం లైన్ తెలుసుకోవాలి. కాబట్టి ఈ అంశాలపైన ముఖ్యంగా మాట్లాడడానికి విద్యావేత్తలు, స్టూడెంట్ లీడర్స్, గ్రాస్ రూట్ వర్కర్స్, పబ్లిక్ యాక్టివిస్టులు వీళ్ళందరూ కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఒక దిశానిర్దేశం కూడా మేము ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. మేడం, ఇక్కడ మీ ప్రోగ్రామ్కి భావతరంగాన్ని పేరు పెట్టడానికి కారణం ఏంటి? ఎందుకంటే దిస్ ఇస్ అన్ ఈరా ఆఫ్ ఐడియాలజీ. మొత్తం భావజాలాల మీదే యుద్ధం జరుగుతుంది. అంశాల మీద మనం మాట్లాడడం మానేస్తాం. ఈరోజు ముఖ్యమైన అంశాలు మాట్లాడాల్సింది నిజంగా అంటే భావాలు ముఖ్యం కాదా అనట్లేదు. పొలిటికల్ ఐడియాలజీస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. కానీ ఇవాళ మనం మాట్లాడుతుంది ఏంటి? మతం కోసం, కులం కోసం, మందిర్ కోసం, ముస్లిం కోసం. అంటే ఇది ఎంతవరకు మాట్లాడితే మంచిదో అంతవరకే మనం మాట్లాడాలి. ఒక లిమిట్ దాటితే ఇట్ ఇస్ డేంజరస్ ఫర్ ద డెమోక్రసీ. ఈరోజు మనం మాట్లాడాల్సిన అంశాలు ఇన్ఫ్లేషన్, ఈరోజు మనం మాట్లాడాల్సింది అనంతమైన ఉద్యోగాల కోసం, జాబ్ల కోసం, స్పేస్ కోసం, ఏఐ కోసం. వేరే దేశాలన్నీ వాటి కోసం మాట్లాడితే మన యువత మాత్రం కులం కోసం, మతం కోసం, రాజకీయాల కోసం మాట్లాడుతుంది. ఈ తరుణంలో ఇటువంటి రిలీజన్ అనే ఒక అంశాన్ని వెపనైజ్ చేస్తూ, అంటే యువత మైండ్స్ ఇండాక్ట్రినేట్ చేస్తూ, ఈ తరుణం ఇటువంటి స్టైల్ మంచిది కాదు. దిస్ ఈస్ డేంజరస్ ఫర్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద డెమోక్రసీ. అలాగే మన ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్గా ఉండాల్సిన ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో దాని మీద కూడా దాడులు జరుగుతున్నాయి. నిన్న కూడా రాహుల్ గాంధీ గారు అపోజిషన్ లీడర్ రైస్ సమ్ రియల్లీ పర్టినెంట్ క్వశ్చన్స్. అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందా లేదా అని కూడా మనం ఆలోచించాల్సిన రోజు వస్తుంది. కాబట్టి దీనికి అగేన్స్ట్గా ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా దీన్ని ప్రశ్నించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరు పాల్గొన్నారు, పార్టిసిపేట్ చేశారు? గెస్ట్లుగా ఎవరు వచ్చారు? దీనికి వచ్చేసి మన ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఫార్మర్ వైస్ ఛాన్సలర్, అలాగే మన ప్రొఫెసర్ సత్యనారాయణ గారు, దామోదరం సంజీవయ్య నేషనల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, అలాగే ప్రొఫెసర్ జార్జ్ విక్టర్ గారు, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, అలాగే డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు, జనవిజ్ఞాన వేదిక నేషనల్ ప్రెసిడెంట్, కృష్ణారెడ్డి గారు, జనవిజ్ఞాన వేదిక నేషనల్ సెక్రటరీ, ఇక్కడ డాక్టర్ విజయ్ గారు, మన విశాఖపట్నం జనవిజ్ఞాన వేదిక ప్రెసిడెంట్, అలాగే దీంతో పాటు మా సంస్థ ఒపాక్ ఆర్గనైజేషన్ ఫర్ పాలసీ అఫేర్స్, సిటిజన్ ఇద్దరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి.